గన్నవరం అసెంబ్లీ నియోజకవర్గం రాజకీయంగానూ ఆసక్తికరంగా ఉంటుంది. ఏపీలో నియోజకవర్గాల పునర్విభజన తర్వాత గడిచిన 3 ఎన్నికల్లోనూ హోరాహోరీ పోరు సాగింది. ఫలితాలు కూడా ఆసక్తికరంగా ఉంటున్నాయి. దాంతో ఈసారి ఏమవుతుందోననే ఉత్కంఠ అక్కడి నాయకుల్లో కనిపిస్తోంది. అంతేకాదు రాష్ట్రమంతా ఈ నియోజకవర్గం చుట్టూ చర్చ సాగుతోంది. ఈసారి కూడా 2019 నాటి ప్రత్యర్థులే బరిలో దిగారు. కానీ వారు వీరయ్యారు అన్నట్టుగా ఇరువురు కండవాలు మార్చేసి ఎన్నికల కథన రంగంలోకి దిగారు. ఆ ఎన్నికల్లో గెలిచిన టీడీపీ అభ్యర్థి వల్లభనేని వంశీకృష్ణమోహన్ పార్టీ ఫిరాయించి వైఎస్ఆర్సీపీలో చేరారు. ఈసారి ఆ పార్టీ తరపున పోటీలో ఉన్నారు. ఆయన చేతిలో ఓటమి పాలైన అప్పటి వైఎస్ఆర్సీపీ అభ్యర్థి యార్లగడ్డ వెంకట్రావు టీడీపీలో చేరి మరోసారి వంశీకి ప్రత్యర్థిగా పోటీలో దిగారు. ఒకప్పుడు కమ్యూనిస్టు ఉద్యమ నేత పుచ్చలపల్లి సుందరయ్య వంటి వారు ఈ నియోజకవర్గంలో ప్రాతినిధ్యం వహించారు. అయితే వర్తమానంలో అది హోరాహోరీ పోరుకు వేదికగా మారింది. చూడాలి మరి జూన్ 4 తర్వాత బరిలో నిలిచేది ఎవరు.